అండి సరుకులు తెచ్చామన్నాను కదండి. ఇవన్నీ సబ్బులండి, బట్టల సబ్బులు, వంట సబ్బులు అవి అండి. ఇవి పేర్చాను దాంట్లో. ఈ సబ్బులు ఇవ్వండి. తర్వాత వచ్చేసి దోమల డబ్బులు అండి, దోమ చక్రాలు అవి ఇవ్వండి బాక్సులు. తర్వాత అండి అదే కూరగాయలు అమ్మేవాళ్ళం కదండి, కూరగాయలు కానీ ఎండి చేపలు అమ్మేవాళ్ళం. జల్లలన్నీ అయిపోయినాయండి, గంపలు ఖాళీకి పెట్టేశాం. మరి ఆ ప్లాస్టిక్కి మటుకి నేను సరుకు తెచ్చేదాన్ని అండి. కాయలు మరి చూడండి అన్నీ పక్కన పెట్టేశాము. మరి కాయలు ఇప్పుడు వ్యాపారం చేయట్లేదు కదండి, అన్నీ ఆపేసామండి, వాటిని పక్కన పెట్టేశాను. మరి అంతకుముందు కాయల వ్యాపారం ఎన్ని కొట్టుకాడ పెట్టేదాన్ని, కాయలు కానీ 2 తోపుడు బళ్ళు, ఆ బళ్ళ మీద కాయలు పెట్టేదాన్ని. తర్వాత కూరగాయలు ఓ బళ్ళ మీద పెట్టేవాళ్ళం. అవన్నీ తీసేసామండి. మరి అదే నేను వేరే పనుల మీద తిరుగుతానా, కుదరట్లేదు, ఎన్ని పెట్టి చేయటానికి కుదరట్లేదు. నాకు బయట పనులకు వెళ్ళాల్సి వస్తుంది వేరే సమస్యతోటి. అదే భూమి సమస్య అండి, భూమి సమస్య. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని కబ్జా చేశారని చెప్తున్నాం కదండి. ఆ భూమి కోసం నేను ఎక్కువ తిరుగుతున్నాను. మరి చంద్రబాబు అని వేస్తే మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాం మేము. గతం ప్రభుత్వం వాళ్ళు ఆ భూమిని కబ్జా చేశారండి. మరి జగన్ గారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కబ్జా చేశారు ఆ భూమిని. మరి ఆ భూమి కోసం నేను ఎంతో తిరుగుతున్నాను. మరి నాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగలేదండి. మరి ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను. మరి 3 నెలలు గ్యాప్ ఇచ్చేయండి, కొట్లు ఉండట్లేదు. నేను 3 నెలల నుంచి కొట్టు నేను సరిగ్గా తీయట్లా, సరుకు పెట్టినా పాడైపోద్ది. మరి అటు ఇటు తిరుగుతున్నాను ఆ పని మీద చెప్పేసి నేను ఇంకా కొట్టు తీయకుండా ఆపేశానండి. అంటే వస్తున్నా, కాసేపు కొట్టుకొని కూర్చొని వెళ్ళిపోతున్నా, అంతేగాని సరుకు తెచ్చి పెట్టలేదు కొట్లో. ఇప్పుడు సరుకు తెచ్చామండి, సరుకు తెచ్చి పెట్టాను. మరి భూమి సమస్య ఎక్కువ, నేను భూమి సమస్య చెప్తున్నాను కదండి. భూమి గురించి ఎక్కువ నేను మాట్లాడుతున్నాను. కోడిగుడ్లు వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఎండకి కోడిగుడ్లు మరి పాడైపోతాయని, మురిగిపోతాయి గుడ్లు ఎక్కువ ఎండకి. అందుకని నేను గుడ్లు వేయించుకోవట్లేదండి. ప్రతి వస్తువు అమ్ముతూనే ఉన్నామండి, ప్రతి కూడా అంట్లతో కడిగాయి. కానీ మరి స్టీల్ పీస్ ఒకటి ఉంది, మామూలుది ప్లాస్టిక్ పీస్ ఉందండి, అదిగోండి చివర. అన్నీ సరుకు వేసుకొచ్చాం, వాళ్ళు సరుకు తీసుకొచ్చామండి. విజయవాడ వెళ్ళి సరుకు తీసుకొచ్చాం, సరుకు వేసాను. చూడండి అన్నీ ఉంటాయి, దోమల పుల్లలు కానీ, మరి ముందు బెస్సులు ఉంటాయి, బెస్సులు కూడా ఉంటాయండి. ఇదిగోండి బెస్సులు కూడా ఉంటాయి, టంకలేర్లు, ఇవన్నీ అన్ని వస్తువులు అమ్ముతున్నాం. అసలు గుడ్లు మట్టుకు ఆపేసానండి, ఎందుకంటే ఎండకి పాడైపోతాయి. అసలు మనుషులు ఉడికిపోతున్నాం ఇప్పుడు ఎండకి. గుడ్డు ఉండదండి గుడ్లు, ఎందుకంటే పాడైపోతాయి. మనం కొనుక్కొచ్చి అమ్మినా కొన్నవాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. ఎందుకంటే గుడ్డు పాడైపోయింది అనుకో, అనవసరంగా మళ్ళీ ఎందుకు అనిపించుకోవటం మన మాటలు. ఈ నెలంతా ఆపెత్తే పోయిద్ది గుడ్లు, ఎందుకంటే ఈ ఎండలకి ఉడికిపోతున్నాం. మనమే ఉడికిపోతున్నాం ఇంట్లో. ఫ్యాన్లు వేసుకున్నా, మరి కూలర్లు వేసుకున్నా కూడా మరి మనకి చెమటలు కానీ ఎదుగో నాకు అట్లా మనుషులకి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఎండలు. కానీ నీళ్ళు ఎన్ని తాగుతున్నావు కూడా, తాగే కొద్దిగా తాగుతున్నావు కానీ నీళ్ళు. మరి చూడండి నేను కూరగాయలు కానీ తినేకాయలు కానీ మొత్తం ఆపేసాను. మర్చిపోయానండి, ఎండి చేపలు కూడా అమ్మేవాళ్ళం మేము. ఎండి చేపలు కూడా ఆపేశానండి. ఇంకా పైన ఒక దాంట్లో రొయ్యలు ఉన్నాయండి, అవి ఇంకా అమ్మేది లేదు, పారేయటమే. ఎండి చేపలు అడుగుతున్నారు, మరి అవి కూడా తేవాలి తర్వాత. ఎండి చేపలు కానీ మెత్తాళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు, రొయ్యలు అడుగుతున్నారు, రొయ్య పట్టు కానీ ఎన్ని అడుగుతున్నారండి. అవి తేవాలి, అవి కూడా. మరి నెల పోతే కానీ ఏమన్నా ఎండలు తగ్గితే, ఎండలకి మరి కొట్లు కూడా కూర్చోలేకపోతున్నాం. మరి విపరీతంగా ఉన్నాయి ఎండలు. చూడండి అట్టి సరుకులు మరి నేను అన్నీ ఆపేశాను కాబట్టి అన్నీ ప్లాస్టిక్ జల్లలు అయిపోయినాయి, పక్కన పడేశాను. మరి చేపలు పెట్టే, కూరగాయలు పెట్టే జల్లల గంపలు కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేశానండి. అయ్యండి కాటాలు గీటాలు అన్నీ పక్కన పెట్టేశాను. చూడండి నేను తర్వాత ఫ్రిడ్జ్లో డ్రింకులు ఉంటాయండి,
డ్రింకులు ఇదిగోండి, వాటర్ ప్యాకెట్లు, సోడాలు, మరి డ్రింకులు స్ప్రైట్ ఉందండి, థమ్స్ అప్లే 1 లీటర్లే, స్ప్రైట్ కూడా 1 లీటర్లే. మరి ఇంకా వేరే అయిపోయినాయి ఇంతవరకు. ఇంకా కూరగాయలన్నీ ఇంట్లో పడుకుంటున్నారండి, అవి పెడతాను ఇక్కడ. వాటర్ ప్యాకెట్లు అవి ఉంటాయండి, సోడాలు ఉంటాయి, డ్రింకులు మటుకు ఉన్నాయండి, డ్రింకులు మటుకు ఉన్నాయి. డ్రింకులు కూడా అన్నీ పెడతా ఉంటాం. చూడండి, తాడేపల్లి గోసమ్మ సెంటరు మసీద్ దగ్గర అండి, 17వ వార్డు మా కొట్టు.